యూట్యూబర్ వైష్ణవి అమ్మాయి రీల్స్ చేస్తూ ఉంటుందట. చక్కగా ఉంది బొమ్మలాగా పాప. హరిబాబు హస్బెండ్ నిన్ను తప్ప పెళ్లి చేసుకోను అని చెప్పి అమ్మాయి వెనకాల పడి అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే పురుగుల మందు తాగుతానని పురుగుల మందు కూడా తాగాడని చెప్పి మాట్లాడుతున్నారు పేరెంట్స్. అంతేకాకుండా అమ్మాయి కోసం ఎన్నో రోజులు అమ్మాయి ఇంటి చుట్టూ తిరిగిన మనిషి ఇప్పుడు 5 months ప్రెగ్నెంట్ లేడీని కత్తితో అతి కిరాతకంగా దాడి చేసి చంపాడు. అది పరిస్థితి. వైష్ణవి హరిబాబు ఇద్దరు కలిసి చక్కగా ఆ అమ్మాయి వైష్ణవి ఇంట్లోనే ఉంటుంది. హరిబాబు ఇంట్లో పెళ్ళికి ఒప్పుకోలేదట. కానీ పుట్టింట్లో ఉంటుంది, సమస్యలు ఏముంటాయిలే, పెళ్లి చేసుకుని మన కళ్ళ ముందే అనుకున్నారు తల్లిదండ్రులు. ఆ అమ్మాయి పుట్టింట్లోనే ఆ అమ్మాయిని ఆ అబ్బాయి కత్తితో దాడి చేశాడు అంటే ఎంత బాధాకరమైన విషయం అండి. ఎలాంటి వాళ్ళైనా, ఎంత రాక్షసుడైనా కడుపుతో ఉన్న పిల్లని చూస్తే ఎంతటి దుర్మార్గుడు కూడా జాలి పడతాడు. అలాంటిది వాడు తన బిడ్డని కడుపులో మోస్తోంది ఆడపిల్లని కూడా లేకుండా మానవత్వం లేని మృగంలాగా మనుషులు ప్రవర్తిస్తున్నారు. పెళ్ళిళ్ళు చెయ్యాలి అంటే ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ భయపడే పరిస్థితి వచ్చింది. అసలు పెళ్లి వ్యవస్థ అనేది ఉండదండి. నేను చెప్తున్నాను కదా, ఇంకా పెళ్ళి వ్యవస్థ అనేది అసలు ఇంకా ఉండదు. ఒకళ్ళ కోసం ఒకళ్ళని చెప్పి లేదు, ప్రేమించి ఒకళ్ళ కోసం ఒకళ్ళని చెప్పి తను లేకపోతే బతకలేను పురుగుల మందు తాగిన ఈ హరిబాబు భార్యని చంపేదాకా వచ్చాడు అంటే ఏంటి? పోనీ అమ్మాయి పద్ధతులు కానీ అమ్మాయి విధానాలు కానీ నచ్చకపోతే వెళ్ళిపోయి విడాకులు తీసుకుని విడిగా బతకాలి. కానీ ఆ మనుషుల్ని చంపేయాలనేంత కోపాలు పగలు ఎందుకు వస్తున్నాయి మనుషుల్లో? ఎందుకు మనుషుల్లో ఇంత మార్పులు? ఒక పిల్లల్ని అటువైపు అబ్బాయిని కానీ ఇటువైపు అమ్మాయిని కానీ వదిలించుకోవాలి, చంపేయాలి అనుకుంటున్నారే తప్ప ఎవరి దారిన వాళ్ళు చక్కగా విడిపోయి బతుకుదామని ఒక్కళ్ళకి లేదండి. అందరికీ ఆవేశాలే. దేనికి గొడవైంది? ఎందుకు అంత చంపేసి అంత వచ్చింది? ఎందుకు అనేది ఎవరికీ తెలియదు. 5 నెలల ప్రెగ్నెంట్ని పట్టుకుని ఆ రకంగా మొహం మీద చేతుల మీద ఘాట్లు పెట్టి పొడిచాడంటే ఏం చెప్పాలి చెప్పండి? పోలీసులకి వెళ్ళి చక్కగా లొంగిపోయాడు. ఇది పరిస్థితి. ఇంత దారుణంగా ఉందా? ఇంత దారుణమైన మనుషులు ఉంటారా? ఎక్కడన్నా భర్త భార్యని చంపేస్తాడని అనుకుంటామండి ఇంత పొడి చేసి ప్రెగ్నెంట్తో ఉన్నవాడిని. చాలా అసహ్యకరంగా ఉందండి. అసలు పెళ్లి వ్యవస్థ అనేది చాలా భయానకంగా ఉంటుంది, నమ్మడానికి లేదు. కాసేపు బాగుండి ఫోన్లో మాట్లాడిన వాళ్ళు వీడియో కాల్లో కాసేపు బాగుంటారో లేదో తెలియట్లా మొగుడు పెళ్ళాలి. ఈ టెన్షన్ తల్లిదండ్రులు అసలు భరించలేరండి. ఎవరింట్లో పెళ్ళిళ్ళు చేయకుండా ఎవరి కొంపల్లో వాళ్ళని పిల్లల్ని పెట్టుకుంటే గోలు లేకుండా పోతుంది. పెళ్ళి ఏదో ముచ్చటగా పిల్లలు ఉంటారు, పిల్లల్ని కంటారంటే మొగుడి మీద కోపం వచ్చినా పిల్లల్ని చంపుతున్నారు, పెళ్ళం మీద కోపం వచ్చినా మొగుడు తీసుకెళ్ళి బండి మీద ఎక్కించుకుని కాలంలో దూకుతున్నాడు. ఎందుకు ఇంకా ఇదంతా అనవసరం. అసలు ఈ పెళ్ళిళ్ళు పిల్లల్ని పెళ్ళిళ్ళు చేయటం, అది ఎవరి చేతుల్లో చావడం, లేకపోతే వాడి ఏదో డ్రమ్లో కూరేసి వాడిని చంపడం అనవసరం. వైష్ణవి చక్కగా ముచ్చటగా ప్రేమించుకుని పెళ్ళిళ్ళు చేసుకున్న జంట కూడా ఇంత చేస్తున్నారంటే చాలా చాలా బాధాకరమైన విషయం. వాళ్ళ అమ్మా నాన్న ఏడ్చే విధానం ఎవరిచ్చారండి రైట్స్? ఒకళ్ళని చంపేసే రైట్స్ ఎవరెందుకు ఇస్తారండి? ఇలా ఒకళ్ళని చంపేసే ప్రతి ఒక్కడికి ఉరిశిక్ష వేసేయండి జడ్జి గారు నా మాటిని. వెంటనే వాడికి జీవితాంతం ఉరిశిక్ష వేసి పడేస్తే జీవితాంతం ఇంకా తల్లిదండ్రులు కూడా ఏడుస్తుంటారు, వాడి తల్లిదండ్రులు కూడా. లేకపోతే పిల్లని 5 నెలలు అంటే ఏదో 4 నెలల్లో పిల్ల కంటుంది కదా అని ఎంత ఆశలతో ఉంటారు చెప్పండి వాళ్ళు. ఆస్తి కోసం, ఏదో పొలాల గొడవల కోసం అంటే ఇంక ఇంట్లో కూర్చుని వాడికి అన్నీ తెలుస్తాయి కదా. ఆ పిల్ల పేరున ఏమైనా ఆస్తులు పెట్టలేదనో, ఇంకా మీ వాళ్ళు నాకేమి ఇవ్వలేదనో. ప్రేమించేదాకా బాగానే ఉంటారు, పెళ్లి చేసుకునే దాకా బాగానే ఉంటారు. తర్వాత నుంచి వాడి కట్నాలు కానుకలు, నేను మా అమ్మ వాళ్ళు అయితే నీకు కట్నం వచ్చేది అదంటున్నారు ఇదంటున్నారు అని ఎన్ని మాటలు వస్తాయి ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు వీడు పుట్టింట్లో ఉండి చంపాడు కాబట్టి ఆ అబ్బాయి అమ్మ నాన్న అక్క చెల్లెళ్ళు అందరూ సేఫ్ అయ్యారు. వాళ్ళు చక్క వాళ్ళు ఎవరు అరెస్ట్ చేయరు. ఇదే కనుక వీళ్ళు వాడి ఇంట్లో ఉండగా చంపినడితే వాళ్ళని కూడా పట్టుకుపోయేవాళ్ళు. ఈ మగపిల్లలు చేసే పనులకి ఆడపిల్లలు చేసే పనులకి తల్లిదండ్రులు బలవ్వాల్సి వస్తుంది. అది పరిస్థితి. ఏమంటారు? ఎంతో ముచ్చటగా ఉన్నప్పుడు మీకు నచ్చకపోతే దయచేసి ఎవరింట్లో వాళ్ళు వెళ్ళిపోండి, విడిపోయి గ్రామ పెద్ద మనుషుల దగ్గర పెట్టుకుని విడిపోండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళుకుని ఒక రాతపూర్వకంగా ఒక పేపర్ రాసుకుని విడిపోండి. అంతేగాని ఈ రకంగా చంపుకునే పద్ధతులు మాత్రం తప్పు.